హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ స్పెషల్ ప్రోగ్రామ్ జీకే వైల్డ్ క్యాప్ ఫండ్. ఫ్రెండ్స్, మనం రోజు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు రోజు స్క్రీన్ ముందు కూర్చొని ఈ ధరలు పెరగటం తగ్గటం చూస్తుంటాం కదా. కానీ ఒక కంపెనీ యొక్క అసలు ఆరోగ్యం తెలియాలి అంటే ఆ రోజువారీ ధరల మార్పు కంటే దాని ఫండమెంటల్స్ ని చూడటం చాలా ముఖ్యమండి. ఎందుకు ఫండమెంటల్స్ చూడాలి అంటే, ఈ ఫండమెంటల్స్ అంటే సింపుల్ గా చెప్పాలంటే ఫ్రెండ్స్, ఒక కంపెనీ యొక్క నిజమైన ఆర్థిక పరిస్థితి అన్నమాట. మనం ఫండమెంటల్స్ చూసి ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది లాంగ్ టర్మ్ లో మంచి వెల్త్ ను సృష్టించే అవకాశం ఉంటుంది. లేదంటే కేవలం మార్కెట్ హైప్ చూసి ఇన్వెస్ట్మెంట్ చేస్తే స్టాక్ ధరలు తాత్కాలికంగా పెరిగినప్పటికీ చివరికి నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ఫండమెంటల్స్ ఎలా హెల్ప్ చేస్తాయి అంటే, ఒకటి, తక్కువ ధరలో ఉన్న మంచి కంపెనీలు గుర్తించడానికి ఇవి హెల్ప్ చేస్తాయి. రెండు, ఓవర్ వాల్యూడ్ అంటే అవసరానికి మించి ఎక్కువ ధర ట్రేడ్ అవుతున్నవి అనమాట. ఈ ట్రాప్ నుండి మనం తప్పించుకోవచ్చు. మూడు, మార్కెట్ వొలటైల్ గా ఉన్నప్పుడు అంటే ధరలు అదుపు లేకుండా మారుతున్నప్పుడు ఈ ఫండమెంటల్స్ మనకు ఒక యాంకర్ లా పనిచేస్తాయి. ఎమోషన్స్, రూమర్స్ లేదా షార్ట్ టర్మ్ స్పెక్యులేషన్ జోలికి వెళ్లకుండా లాజిక్ తో సరైన నిర్ణయం తీసుకోవడానికి మనకి దారి చూపిస్తాయి అనమాట. సో ఫ్రెండ్స్, మన కోసం ఈ రోజు 200 రూపీస్ లోపు ఉన్న 3 ఫండమెంటల్ స్ట్రాంగ్ స్టాక్స్ ని ఎంచుకున్నాను. వీటిని ఎంపిక చేయడానికి మనం కొన్ని రూల్స్ ని పెట్టుకున్నాం. ఒకటి, పిఈ రేషియో 16 కంటే తక్కువ ఉండాలి. రెండు, పిబివి అంటే ప్రైస్ టు బుక్ వాల్యూ 2 కంటే తక్కువ ఉండాలి. మూడు, ట్రాక్ రికార్డు, కంపెనీ మంచి హిస్టరీ కలిగి ఉండాలి. సో ఈ మూడింటిని బేస్ చేసుకుని ఫండమెంటల్ గా స్ట్రాంగ్ కంపెనీస్ మనం తీసుకొచ్చాం. వాటి గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. మన లిస్ట్ లో మొదటి స్టాక్ గెయిల్ ఇండియా అండి. 1984 లో ప్రారంభమైన ఈ సంస్థ ఇప్పుడు ఇండియాలో అతిపెద్ద నేచురల్ గ్యాస్ కంపెనీ. పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే ఈ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కేవలం గ్యాస్ ట్రాన్స్మిషన్ మాత్రమే కాదు, ఇటు ఎల్పీజీ, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్, పెట్రోకెమికల్స్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్స్ లో కూడా విస్తరించి ఉంది. కంపెనీ ఫండమెంటల్స్ ఒకసారి చూస్తే మనం ఇండస్ట్రీ పిఈ 14.7 ఉంటే స్టాక్ పిఈ ఇప్పుడు 12.4 ఉంది. పీబీ రేషియో 1.19, వాల్యుయేషన్ చాలా బాగుంది. డివిడెండ్ ఈల్డ్ 4.63%, ఇన్వెస్టర్స్ కి ఇది ఒక ప్లస్ పాయింట్. ఇటు ఆర్ఓసిఈ 14%, కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు 161 ట్రేడ్ అవుతుంది. గెయిల్ కేవలం గ్యాస్ బిజినెస్ కే పరిమితం కాకుండా చాలా డైవర్స్ గా మారుతుందండి. వీరి ఫ్యూచర్ గ్రోత్ ప్లాన్స్ ఒకసారి చూస్తే, ఇంటర్నేషనల్ గా అమెరికాలో తన సబ్సిడరీ అయిన గెయిల్ గ్లోబల్ యుఎస్ఏ ఇన్కార్పొరేట్ లో $64 బిలియన్ పెట్టుబడి పెట్టింది. ఇది అప్పులను తగ్గించి ఆపరేషన్లను స్థిరీకరించడానికి హెల్ప్ అవుతుంది. రెండు ఫెర్టిలైజర్స్ ప్రాజెక్ట్స్ అండి. ఎంఎన్జేపీఎల్ కారిడార్ లో 2 ఫెర్టిలైజర్స్ ప్లాంట్స్ నిర్మించేందుకు 210 బిలియన్ పెట్టుబడిని సిద్ధం చేసింది. ఇక క్లీన్ ఎనర్జీ, ప్రస్తుతం వీరికి 145 మెగావాట్ క్లీన్ ఎనర్జీ పోర్ట్ఫోలియో ఉంది. ఇప్పుడు దీన్ని భారీగా పెంచే పనిలో ఉన్నారు. మహారాష్ట్రలో 170 మెగావాట్ విండ్ ప్రాజెక్ట్, యూపీలో 100 మెగావాట్ అండ్ 600 మెగావాట్ సోలార్ ప్రాజెక్టులతో వివిధ ప్రాంతాల్లో దాదాపు 35 మెగావాట్ సోలార్ ప్లాంట్స్ ను నిర్మిస్తున్నారు. సో ఫ్రెండ్స్, డివిడెండ్ ఈల్డ్ అండ్ బలమైన వాల్యుయేషన్స్ తో గెయిల్ ఒక స్ట్రాంగ్ పిఎస్యు గా కనిపిస్తుంది. నెక్స్ట్ మన లిస్ట్ లో రెండో కంపెనీ బాల్మర్ లారీ అండి. ఇది చాలా డైవర్సిఫైడ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీ, అంటే మన గవర్నమెంట్ కంపెనీ అనమాట. వీరు గ్రీజులు అండ్ లూబ్రికెంట్ నుండి మొదలు పెడితే ఇటు ట్రావెల్ అండ్ వెకేషన్స్, కెమికల్స్, ఇండస్ట్రియల్ ప్యాకేజింగ్ వంటి అనేక రంగాల్లో ఉన్నారు. అందుకే వీరి బిజినెస్ మోడల్ చాలా స్టేబుల్ గా ఉంటుంది. ఫండమెంటల్స్ విషయానికి వస్తే స్టాక్ పిఈ ఇప్పుడు 11.3 ఉంటే ఇండస్ట్రీ పిఈ 26.8 ఉంది. సో స్టాక్ పిఈ చాలా అట్రాక్టివ్ గా అనిపిస్తుంది. ఇక పీబీ రేషియో 1.61 ఉంది. డివిడెండ్ ఈల్డ్ 4.77% ఉంది. ఆర్ఓసిఈ 14.8% ఉంటే కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు స్టాక్ 178 అరౌండ్ ట్రేడ్ అవుతుందండి. కంపెనీ పెర్ఫార్మెన్స్ FY26 Q3 ఫలితాలను చూస్తే, సేల్స్ డిసెంబర్ 2024 లో 630 crores ఉంటే డిసెంబర్ 2025 కి 657 crores వచ్చింది. అండ్ నెట్ ప్రాఫిట్ డిసెంబర్ 2024 లో 62 crores ఉంటే ఇప్పుడు డిసెంబర్ 2025 కి 65 crores వచ్చింది. కంపెనీ భవిష్యత్తు విషయానికి వస్తే, ఒకటి గ్రోత్ వెక్టర్స్ అండి. వీరు లాజిస్టిక్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ట్రావెల్ సర్వీసెస్ ఇప్పుడు వేగంగా ఎదుగుతున్న సెక్టార్స్ గా మనం చెప్పుకోవచ్చు. రెండు, పిఎస్యు అడ్వాంటేజ్. ఇది గవర్నమెంట్ సంస్థ కావటం వల్ల వీరికి డిఫెన్స్ అండ్ ఇతర పెద్ద సంస్థల నుండి కాంట్రాక్టులు స్థిరంగా వస్తాయి. మూడు, స్టెబిలిటీ అండి. అప్పులు లేని కంపెనీ కావడం చేత అండ్ బలమైన క్యాష్ రిజర్వ్ కూడా ఉన్నాయి. ప్యాకేజింగ్ అండ్ లూబ్రికెంట్స్ మార్కెట్స్ సిక్లికల్ గా ఉన్నప్పటికీ వీరి ఆపరేషనల్ ఎఫిషియన్సీ అండ్ డివిడెండ్ పేమెంట్స్ ఇన్వెస్టర్స్ కు ఒక కాన్ఫిడెన్స్ అయితే ఇస్తున్నాయి. మంచి డివిడెండ్ అండ్ స్థిరమైన గ్రోత్ కోరుకునే వరకు ఇది ఒక ఆసక్తికరమైన ఆప్షన్. ఇక ఈ రోజు మన లిస్ట్ లో లాస్ట్ కంపెనీ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. ఫ్రెండ్స్, ఒకప్పుడు చిన్న వ్యాపారాలకు మాత్రమే పరిమితమైన ఈ బ్యాంక్ ఇప్పుడు ఇండియాలో ఒక ప్రముఖ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ గా అండ్ దేశవ్యాప్త నెట్వర్క్ తో దూసుకుపోతుంది. ఫండమెంటల్స్ విషయానికి వస్తే పిఈ రేషియో కూడా 8.72 ఉంది అండ్ పీబీ రేషియో 1.88 ఉంది. డివిడెండ్ ఈల్డ్ 1.84%, ఆర్ఓసి 6.03%. కరెంట్ మార్కెట్ లో 80 రూపీస్ అటు ఇటుగా ట్రేడ్ అవుతుంది. అండ్ ఎందుకు ఈ బ్యాంకు స్పెషల్ అని చెప్తే ఫ్రెండ్స్, మొదటిగా చెప్పినది క్లీన్ బ్యాలెన్స్ షీట్. వీరి నెట్ ఎన్పిఏ కేవలం FY26 Q4 నాటికి 0.13% మాత్రమే ఉంది. ఇండియన్ బ్యాంకింగ్ సెక్టార్ లో ఇంత క్లీన్ బ్యాలెన్స్ షీట్ ఉండటం అనేది చాలా అరుదు. దీనివల్ల బ్యాంక్
అప్పుల రికవరీ కంటే బిజినెస్ ఎక్స్పాన్షన్స్ పూర్తిగా ఫోకస్ పెట్టగలుగుతుంది. ఇక 2 బలమైన ఫైనాన్షియల్స్ కూడా. ఇటు రిటర్న్ ఆన్ ఈక్విటీ 22.7% అండ్ 20.5% క్యాపిటల్ అడెక్వసీ రేషియోతో బ్యాంకు చాలా పటిష్టంగా ఉంది. ఇక గ్రోత్ అండి, Q3 FY26 లో వీరు 15% గ్రోత్ లక్ష్యాన్ని పెట్టుకోగా ఏకంగా 17.24% బిజినెస్ గ్రోత్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారని చెప్పుకోవచ్చు. ఇక ఎక్స్పాన్షన్ అండి, చాలా ముఖ్యమైనది. గత 18 నెలల్లోనే ఏకంగా 321 న్యూ బ్రాంచెస్ ను ఓపెన్ చేసి బ్యాంకు తన స్ట్రెంగ్త్ ని బలోపేతం చేసుకుంటుంది. సో ఎకానమీ గనక ఇలాగే పాజిటివ్ గా ఉంటే ఈ బ్యాంకు మరిన్ని అద్భుతాలు సృష్టించే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇప్పుడు 200 రూపీస్ లోపన్న 3 బలమైన స్టాక్స్ గెయిల్, పాల్మర్ అండ్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఇవన్నీ మంచి ఫండమెంటల్స్ తో ఉన్న కంపెనీలు అయినప్పటికీ కేవలం ఈ నెంబర్లు మాత్రమే పెట్టుబడి నిర్ణయానికి సరిపోవు. ఏదైనా ఒక కంపెనీలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఇన్వెస్టర్స్ గా ఆ కంపెనీ యొక్క ఫండమెంటల్స్, కార్పొరేట్ గవర్నెన్స్ అండ్ ముఖ్యంగా వాల్యుయేషన్స్ ని చాలా జాగ్రత్తగా డ్యూ డెలిజెన్స్ అంటే లోతుగా పరిశీలన చేయడం చాలా చాలా ముఖ్యమండి. మార్కెట్ ఎప్పుడూ మారుతూ ఉంటుంది కాబట్టి ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు మనం సొంతంగా రీసెర్చ్ తోనో లేదా మన యొక్క దగ్గరలో ఉన్న సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని సంప్రదించి తీసుకోవడం ఎప్పుడు మంచిది. కేవలం రూమర్స్ లేదా షార్ట్ టర్మ్ హైప్ చూసి కాకుండా లాజిక్ తో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే చాలా చాలా మంచిదండి. సో ఇది ఈ రోజు విషయాలు. మన స్టాక్ అనాలిసిస్ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీ కామెంట్స్ ని కామెంట్ లో చెప్పండి. హ్యాపీ ఇన్వెస్టింగ్.